కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏపీ మార్క్ ఫెడ్ కు సంబంధించిన స్థలాన్ని చైర్మన్ కర్రోతు బంగారాజు సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న గోదాములను తొలగించి నూతన గోదాములను నిర్మించడానికి స్థలాన్ని పరిశీలించామని ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు తెలిపారు. ఖాళీ ఇలా మనకి సీసీ పడిపోవాల్సింది ఎంత 70 మీటర్లు అంటే మీకు 210 అడుగులు చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ బాగా గొడవలు కనాల్సిన గొడవలు ఇది 69.70 మీటర్లు చెప్పారు కదా మీకు. ఇది అంటే సేమ్ సైజ్ గొడవలు 2 సేమ్ సైజ్ వస్తాయి సార్. మనం ఈ పక్క మీటర్ వండుకుంటాం, ఇటు పక్క తూర్పు చెప్పారు కదా, తూర్పుతో పాటు మన 10 మీటర్లు వండుతాం. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ సీసీ లారీ పోవడానికి లేదు, మూవ్మెంట్ ఉండాలి కదా మనకు. ఎంత ఉంది గ్యాప్? 35 వీటికి డోర్ సీట్ పెడతాం. ఇటు పక్క మనం 8 మీటర్లు ఉంటున్నాం అంటే ఇక్కడ 25 రోజులు. ఈరోజు నేను మచిలీపట్నం పర్యవేక్షణకు రావడం జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ పాత గొడౌన్స్ ఉన్నాయి. ఈ గొడౌన్స్ అన్నీ కూడా శిథిలావస్థకు వచ్చాయి. ఇవన్నీ కూడా డిస్మెంటలింగ్ చేసి కొత్తగా 2 గొడౌన్స్ ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచాం. కాబట్టి ఒకసారి అవి ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని డిఎం గారిని తీసుకొని ఇక్కడ రావడం జరిగిందండి. ఇప్పుడు మీరు స్టేట్ వైడ్గా ఎన్ని గుర్తించారు సార్? ఇలాంటి శిథిలావస్థలో ఉన్నాయి కానీ స్టేట్ వైడ్గా ఎన్ని మీరు మోడిఫై చేస్తారు? అసలు ఎన్ని గుర్తించారు, ఏంటి దాని? స్టేట్ వైడ్లో ఇలాంటివి ఎక్కువ లేవండి. మార్కెట్కి అన్ని అద్దె గోడౌన్లోనే రన్ చేశారు ఇప్పటి వరకు. శిథిలావస్థలు కూడా ఎక్కడ ఉండడానికి కూడా అన్ని లేవండి, అసలు ఎక్కడ లేవు. శిథిలావస్థలు కూడా ఎక్కడ లేవు, ఉంటే కదా శిథిలావస్థ రావడానికి. రెండోది ఏంటంటే అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో మార్పు స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలు ఉన్న దగ్గరల్లా కూడా గోడౌన్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం పరిస్థితులు బట్టి ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనలో ఉన్నాం. ప్రతిదాన్ని కూడా ఖాళీగా స్థలం ఉంచుకుంటా ఏదో నిర్మించడం జరుగుతుంది. ఎన్ని ప్రతిపాదనలు వచ్చినాయి సార్ మీకంటే మామూలుగా ఎన్ని కట్టాలనుకుంటున్నాం కానీ ప్రతిపాదనలు? ఇప్పుడు ప్రస్తుతానికి మచిలీపట్నంలో ఈ గోడౌన్స్, అలాగే కడపలో 11 ఎకరాల స్థలం ఉంది మాకు. ఆ స్థలాన్ని ఆక్రమించే పరిస్థితికి వస్తే అదంతా కూడా మళ్ళీ రెవెన్యూ వాళ్ళకి చెప్పి ఎక్కడికాడ వదిలేసాం, దానికి కాంపౌండ్ వాళ్ళు కడతాం. అలాగే బొబ్బిల్లో గత ప్రభుత్వంలో మా స్థలాన్ని టిడ్కో ఇళ్ళకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ నేను వచ్చిన తర్వాత అది పోరాటం చేసి మళ్ళీ మా స్థలాన్ని మేము హక్కు చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా కాంపౌండ్ వాళ్ళు కడతాం. అంతేకాకుండా ఏవైతే ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయో 26 జిల్లాల్లో 1-2 ప్రాంతంలో తప్ప ఈ ఏవైతే జిల్లా కేంద్రాలు ఉన్నాయో మా మార్కెట్వి ఎక్కడా కూడా సొంత కార్యాలయాలు లేవు. ప్రతి జిల్లాకి సొంత కార్యాలయం ఒకటి నిర్మించాలనే ఆలోచనతో 26 జిల్లాల కలెక్టర్లకి కూడా లెటర్లు పెట్టడం జరిగింది. సగం మంది ఆల్రెడీ కొన్ని ప్లేసులు అలర్ట్ చేశారు. కొన్ని ప్లేసులు బాగా పల్లెటూరులో దూరంగా ఉన్నదారిస్తే అలా కాదండి, ప్రజలకి అందుబాటులో ఉండాలి, రైతులకి టౌన్ దగ్గరలో ఇవ్వమని చెప్పి మళ్ళీ తిరిగి రిప్లై రాయడం జరిగింది. మరి నా ప్రయత్నం అయితే నేను చైర్మన్గా ఉండగా ప్రతి జిల్లా ఒక సొంత భవనం అనేది నిర్మించుకోవాలని ఆలోచనతో ఉన్నాం. ఎరువుల కొరత రావడానికి ముఖ్యంగా ఒక కారణం ఉందండి. గతంలో ఏంటంటే ఉత్తరాంధ్రలో ఒకసారి నాట్లు వేసేవారు, అలాగే కృష్ణా జిల్లా ఏరియాలో ఒకసారి వేసేవారు, అలాగే గోదావరిలోనూ ఒకసారి వేసేవారు. మనకు అప్పుడు సమయం ఉండేదండి. ఇప్పుడు అలా కాకుండా సకాలంలో వర్షాలు పడి రాష్ట్రం అంతా ఒకేసారి వర్షాలు పడ్డ ఒకేసారి నాట్లు వేయడం వలన అందరికీ
ఒకేసారి ఎరువులు అవసరం వస్తాయని తెలుసుకొని ముందే ప్రతి జిల్లాలో కూడా 5,000, 6,000 టన్నులు ముందే నిల్వ ఉంచామండి మీటింగ్ పెట్టి. కానీ అందరూ ఒకేసారి నాట్లేయడం అంతా అయిపోయి కూడా మిగతా వాళ్ళకి కొంత అక్కడక్కడ కొంత కొరత అయితే ఉంది. ఓ 10-15 రోజుల వరకు ఉంటుందండి. మిగతాది అక్కడి నుంచి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎరువులు అందిస్తాం. రైతులు ఎవరు ఇబ్బంది పడవలసిన పని లేదు. మీ ద్వారాగా రైతులకి అదే అధైర్యపడవద్దని చెప్పి తెలియదు. సొసైటీలో షాపుల్లే సీల్ చేస్తానండి. అది కాదు, వారికి ఏవైతే ఫెర్టిలైజర్ షాపులు ఉన్నాయి డీలర్స్, వారికి సగం మార్కెట్ సగం గవర్నమెంట్ ముందు అలర్ట్ చేస్తుందండి. వారికి సగం ఇవ్వకపోతే కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయి, అది మార్కెట్ ద్వారాగా మాకు సొంత షాపులు ఉండవు కాబట్టి ఇది అమ్ముకోలేము. ఇప్పుడు నానో యూరియా ఉంది, అది మంచిదని పబ్లిసిటీ జరుగుతుంది, కానీ అది రైతులు వాడితే తెలుస్తుంది వాళ్ళకి. అది వాడాలని అంటే అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగిన శక్తి వాళ్ళకి ఉంటుందండి, ఎవరికి షాప్ వాళ్ళకి. కాబట్టి ఇలాంటి కాంప్లెక్స్ ఎరువులు కూడా వాళ్ళు అమ్మాలి కాబట్టి వాళ్ళకి సగం మాకు సగం ఇవ్వడం జరుగుతుంది. అయితే మాకు మార్కెట్ భరిస్తుందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలన్నీ. ఫెర్టిలైజర్స్ అమ్ముతున్న డీలర్స్కి వాళ్ళే పెట్టుకోవాలి కాబట్టి మాకు అన్నీ మేమే భరిస్తాం. కాబట్టి 266కి యూరియా బస్తా అమ్ముతాం. వాళ్ళు ఏంటంటే ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలే పెట్టుకొని తేవడం వలన ఓ బస్తాకి ఒక 20, 15, 30 అలా చూసి చూడనట్టు అది కూడా వెయ్యాలని చెప్పి గవర్నమెంట్ ఏం చెప్పలేదు, అది రూలు కాదు. కాకపోతే లాస్లో ఉన్నారు కాబట్టి కొద్ది 10-20 ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కక్కుర్తి పడవచ్చు. అంతకు మించి కక్కుర్తి పెడితే ఖచ్చితంగా షాపులు కూడా సీజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దానికి విజిలెన్స్ కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేయండి, మనం ఎక్కడ రైతులకి ఇబ్బంది రాకూడదని చెప్పి మమ్మల్ని కూడా 10 మీటింగ్లు పెట్టి గట్టి చెప్పడం జరుగుతుంది. బయట నుంచి యూరియా కూడా ఆయన తెప్పిస్తున్నారు కాబట్టి మీరు చూస్తున్నారు తెలంగాణలో రోజు కూడా రైతులు ప్రతి జిల్లాలోనూ రోడ్ల మీద ఉంటున్నారు. మనకైతే అంత పరిస్థితి లేదు, అలాగే లేదని నేను చెప్పను, కొంత కొరత అయితే మనకు ఉంది. వాళ్ళంత పరిస్థితి మనకు రాకపోవడానికి కారణం మా ప్రీతమైన చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో మనకు అంత కష్టాలు లేకుండా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అది కూడా ఉందండి. అంటే మీరు ఫైనల్